అసిత కేశ కంబలుడు అంటే నల్లని వెంట్రుకలతో కుట్టిన కంబలిని దుప్పటిని మీదేసుకు తిరుగుతా ఉండేవాడు. నల్లని వెంట్రుకలు అసిత కేశ కంబలుడు అంటే అంటే మన గద్దరన్నోళ్ళు నల్లటి దుప్పటి వేసుకుంటారు కదా మీద, ఆ అసిత కేశ కంబలుడు అంశం. అందుకని మనకి నల్లటి దుప్పటి గాని నల్లటి టవల్ గాని ఇవి మనం వేసుకునేవాళ్ళం మొదట్లో. బాబాసాహెబ్ వచ్చిన తర్వాత మనకి ఈ బ్లూ కలర్ ఇవ్వటం జరిగింది. బాబాసాహెబ్ ఏం చెప్పాడంటే, ఎందుకు మనం బ్లూ కలరు అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని ఆవరించి ఉండేది, ఇటు సముద్రం గాని ఇటు ఆకాశం గాని 90% మనకి ఎటు చూసినా బ్లూ కనపడతా ఉంటది. కాబట్టి మనం కూడా ఈ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆవరించిన ప్రజలం గనక మన కలర్ బ్లూ అని చెప్పాడు. అప్పటి నుంచి మనకి బ్లూ కలరు మనకి కలర్ అయింది. అంతకుముందు బ్లాక్ కలరు దాని విషయం అయింది. అది మీకు ఇప్పుడు ఇటు వస్తే కర్నూలులో మాల మల్లేశ్వర స్వామి కోసం యుద్ధాలు చేస్తాం. అక్కడ యుద్ధాలు చేస్తారు. మీరు టీవీలో మొన్న చూస్తుంటే, అంటే దసరాకు చూస్తుంటే కర్రలు తీసి కొట్టుకుంటుంటారు. దేవుడు మాల మల్లేశ్వర స్వామి. మాల మల్లేశ్వర స్వామిని అంటే మన విగ్రహం కోసం కొట్టుకునేవాళ్ళు. నేను అక్కడికి కూడా వెళ్ళాను, అంటే ఆ హిస్టరీ కూడా రాసుకున్నా. అక్కడి నుంచి ముందుకు వస్తే నెల్లూరు వెళ్తే, అంటే మామూలు విషయమే చెప్తున్నా, నెల్లూరు సైడ్ వెళ్తే మనుమ సిద్ధి ఆస్థానం అని ఉంది. అక్కడ ఒక సేనాధిపతి ఉన్నాడు, పెద్ద సేనాధిపతి. వాడి పేరు ఖడ్గ తిక్కన, వేపన సేనాపతి. వాడు యుద్ధ భూమిలోకి వెళ్తా ఉంటాడు పొద్దాక. వాడు సర్వసేనాధిపతి అన్నమాట. యుద్ధ భూమిలోకి వెళ్ళటం, గబగబా కత్తి తిప్పాలని చూడటం, ఆ ఎదుటోళ్ల దెబ్బకు భయపడటం, ఈడు పారిపోయి ఇంటికి వస్తుంటాడు. మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ పారిపోయి ఇంటికి వస్తాడు. ఈడు పెళ్ళం చూస్తుంది ఇంటికి వచ్చినోడిని. ఇంటికి వచ్చి చూసి ఈడు గబగబా స్నానానికి నీళ్లు పెట్టి, వేడి నీళ్లు పెట్టి, పసుపు పెట్టి, కుంకుమ పెట్టి, గాజులు కూడా పెట్టిద్ది. అది యుద్ధ భూమి నుంచి పారిపోయిన ఏకైక సర్వసేనాపతి ఖడ్గ తిక్కన పారిపోయి వస్తాడు. సరే, వీడి గాజులు గీజులు చూసి మళ్ళీ వెళ్తాడు, ఆ దరోడి వేసేస్తాడు. నేను మనుమ సిద్ధి ఆస్థానం ఆ కథలు అవన్నీ చదువుతూ అటు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు, ఆ ప్రకాశం జిల్లా ఇవన్నీ తిరిగే రోజుల్లో కాటమరాజు సేనాపతులు ఇవన్నీ తిరిగేటప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. యుద్ధ భూమి నుంచి పారిపోయినోడు గురించి 30 పుస్తకాలు రాసుకున్నారు వేపనోళ్ళు. యుద్ధ భూమి నుంచి పారదోలినోడు కూడా తెలుసా? మనోడే. వాడి పేరు పేరునీడు. కాటమరాజు సర్వసేనాధిపతి ఆయన. నేను బుక్ రాశా, దానికి బుక్ ఉంది, అంటే ఆంధ్రదేశంలో తిరుగుతుంది ఆ బుక్. అంటే కాకపోతే ఈ పుస్తకం తర్వాత రాశా. ఆయన వాడిన ఖడ్గం ఏంటో తెలుసా? కొంగవాలు కత్తులు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను, మనకు వృత్తి లేదు, అది లేదు, ఇది లేదని మనోళ్ళు వృత్తి లేదు, మాదిగోళ్ళకు వృత్తి ఉంది, మనకు వృత్తి లేదు అంటున్నారు కదా. మనందరం వారియర్స్ అన్నమాట. ఇక్కడ సేనాపతులు ఐక్యత కూడా ఎందుకు లేదో తెలుసా? అందరూ నాయకులే కదా సేనాపతులు అంటే. అందరూ ఇవన్నీ అంతా అసలు అందరూ ఎవడు మాట ఎవడండు. కానీ మనకున్న ఆలోచన చాలా గొప్ప ఆలోచన. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మన బ్యాచ్ అంతా ఒకటే ఆలోచిస్తారు. ఈ గవర్నమెంట్ ఎత్తేద్దామా? ఓకే, ఇటు తెద్దాం. ఓకే, ఇటు తెచ్చాం. ఓకే, ఈ గవర్నమెంట్ ఎత్తేద్దామని ఎవడు మాట్లాడుతాడు? ఇప్పుడు మనం ఏదో నాయకులు అనుకోవడానికి కుదరదు. ఎవడే మాట్లాడుతాడు. దీన్నే భావ సారూప్యం అంటారు. ఒకే భావం ఉంటది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మాలోళ్ళు మొత్తం ఒకటే. ఇప్పుడు కడప నుంచి శ్రీకాకుళం విజయనగరం దాకా ఒకే ఆలోచన చేసి ఈయన్ని ఎత్తేసి ఈడిని తెచ్చుకుందాం, మళ్ళీ ఈయన్ని ఎత్తేసి ఈడిని తెచ్చుకుందాం. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తన్నేవాడిని మార్చుకుందాం. ఈడు తన్నాడు కనుక ఈడిని, మళ్ళీ ఈడిదంటే ఈయన మార్చుకుందాం. ఇట్లా అంటే వారియర్ జాతికి నేను ఇక్కడ మీకు ఒక అంశం చెప్తా. వారియర్ జాతి ఇప్పుడు మీరందరూ కూర్చున్న వాళ్ళందరూ నాయకులే కనుక ఇక్కడ నాయకుడిని అంగీకరించరు. ఎందుకు అంగీకరించారంటే మనోళ్ళు నాయకుడిగా నా ఎదురు కూర్చున్న వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు. అంటే నాకేదో పెద్ద మేధస్సు ఉండాలి, పెద్ద పనితనం ఉండాలి, నాగరాజుళ్ళ పుద్దకు జనాన్ని చైతన్యం చేస్తున్న ఇవన్నీ ఉండాలి. లేకపోతే రాజకీయాన్ని ఆపరేట్ చేసేవాళ్ళు మన చౌదరోళ్ళు ఈ టైప్ అన్ని ఉండాలి. అంటే ఏదో ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా, లేకపోతే జక్కులానందోళ్ళు ఇట్లా సర్వీస్ ఓరియంటెడ్ గా ఈ టైప్ ఉంటేనే అంగీకరిస్తుంది మన జాతి. ఎవరు పడతాడు మాల మహానాళ్ళు పెట్టి 100 పెట్టి నేను మాలకి నాయకుడిని అంటే మాలోళ్ళు ఎవరు రారాడికి వాడే మిగులుతున్నాడు. కారణం ఏంటి? ఈ జాతిలో ఆంధ్రదేశంలోనే యోధాను యోధులు ఉన్నారు, భారతదేశంలో యోధాను యోధులు ఉన్నాడు. సరే, ప్రపంచం మొత్తం ఊగించి శాసించి దీవిస్తున్నాడు విజ్ఞానంలో ఆయన. ఆంధ్రదేశంలోనే పెద్ద పెద్ద ఒక సత్యమూర్తి గారు, కేజీ సత్యమూర్తి గారు, ఒక గద్దరు,
ఒక తారకం, ఒక కత్తి పద్మారావు, ఇలాంటి స్టాల్ వర్డ్స్ పెద్ద పెద్ద మేధావులంతా ఈ జాతిలో జన్మించారు. వాళ్ళందరిని మన జాతి అంతా చూసింది, వాళ్ళ నాయకత్వాన్ని అంతా ఆస్వాదించింది, వాళ్ళనంతా తెలుసుకున్నారు. కాబట్టి ఎవరేం చేసినా వాళ్ళకంటే ఎక్కువ చేసే నాయకుడు వస్తే గాని మీరు అంగీకరించరు. అందుకని ఐక్యత లేదు అనుకున్నాం. కానీ ఐక్యత, విపరీతమైన ఐక్యత ఉన్న ఏకైక జాతి మాల జాతి. నేను కర్నూలులో చెప్పా మాలమల్లేశ్వర స్వామి దేవాలయం అని. అక్కడి నుంచి నెల్లూరు వచ్చా. నెల్లూరు వస్తే ఖడ్గ తిక్కన్న గురించి యుద్ధ భూమి నుంచి తరివి చంపేసినోడు మాలోడే. మాల సేనాపతి పేరు నేడు. నేను దళిత సేనాపతుడని ఒక బుక్ రాశా. ఆ యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళు అన్ని శిలాశాసనాలు వాటి మీద చెక్కారన్నమాట. మన పేర్లు ఎట్లా ఉండేది తెలుసా? పిడికత్తి గంగన్న, రంపాల కేశవుడు, కన్నమా ధీరుడు, ఇట్లా రకరకాలు, అంటే 100 పేర్లు ఆ శిలాశాసనంలో ఉండి అవన్నీ ఉన్నాయి, బుక్ షాపుల్లో ఉన్నాయి. నేను కూడా ఇక్కడ ఎవరికన్నా మీకు ఇస్తా. ఈ రాజకోట 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి వస్తే మాల కన్నమనీడు 40 సంవత్సరాల క్రితం రాశా ఈ బుక్. 40 years క్రితం నేను లెక్చరర్గా ఉన్నప్పుడు, గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్గా ఉన్నప్పుడు అటు ఆ ప్రాంతంలో తిరుగుతూ మెడలో ఒక చిన్న సంచి వేసుకుని దాంట్లో 2-3 టావులు వేసుకుని ఆ గ్రామాలన్నీ తిరుగుతూ అక్కడికి వస్తే అది కొద్దిగా ఖడ్గం ఉంది కదా చేతిలో, దాన్ని వీరభైరవ ఖడ్గం అంటారు. మనోళ్ళు వాడి కత్తులకు కూడా పేర్లు. ఇందాక పేరు నీడని చెప్పాను కదా, సేనాపతి ఆయన వాడింది కొంగవాలు కత్తి, ఈయన వాడింది వీరభైరవ ఖడ్గం. అంటే వీళ్ళందరూ మనకంటే ముందు పెద్దోళ్ళు. వీళ్లతో పోల్చుకుంటే మనం ఎలా ఉన్నాం, మన మచిలీపట్నంలో ఎలా ఉన్నాం కూడా చెప్పి విరమిస్తాను నేను. దాన్ని వీరభైరవ ఖడ్గం అంటారు. ఈ విగ్రహం, ఈ బొమ్మ గీయించడానికి నేను ఒరిస్సా వెళ్ళా. నేను కాకినాడలో ఉద్యోగం చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 2-3 గీయిస్తే తలా 10,000 ఇచ్చి సరిగ్గా గీలా. అందుకని ఈ ఫిగర్ గీయించడానికి నేను ఒరిస్సా వెళ్ళి అక్కడ జిఎస్ ప్రకాష్ అని ఒక ఆర్టిస్ట్ ఉంటే కౌన్సిల్ అతనితో గీయించుకున్నా, ఆయిల్ పెయింట్ వేసి దాన్ని ఫోటో తీసి తర్వాత తీసుకొచ్చాయి. ఎందుకంటే మన జాతులు ఈ ఫోటో చూస్తే మనకు ఒక ఆత్మగౌరవం, విశ్వాసం పెరగాలి. మనం ఆ ఎన్టీ రామారావు సినిమాలు అందులో చూస్తే కన్నమనీడేదో ఒక తలగుడ్డు చుట్టుకుని, కన్నమనీడేదో మసి పూసుకుని, అటు బ్రహ్మనాయుడేమో ఒక ఖడ్గం నాయకురాలు నాగమ్మ పట్టుకుని, ఇవన్నీ. ఇప్పుడు పల్నాడు చరిత్ర అంటే బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ కాదు, లేకపోతే బాలచంద్రుడు కాదు. బాలచంద్రుడు గొర్రె మీద తిరిగాడంట. నేను చదువుతున్నా. అసలు గొర్రె మీద ఎవడన్నా యుద్ధానికి వెళ్ళారా? గొర్రె కోసుకు తింటారు అంతేగా. వాడు గొర్రె మీద తిరిగారంటే గొర్రె అంట ఈ ధర నుంచి ఆ దొరికి దూకిందంట, దాని గిట్ల బట్టి అంట, ఇవి వాటి గిట్లని చూపిస్తారట. అరే ప్రపంచం మొత్తం మీరందరూ బాగా చదువుకున్నారు, ఇక్కడ ఎంఏలు పీజీలు చదివి వీళ్ళందరూ ఉన్నారు కదా నా చుట్టూ. ఎక్కడన్నా గొర్రె వేసుకుని అసలు యుద్ధానికి వెళ్ళినోడు ఒకడన్నా ఉండాలిగా. ఇక్కడ తప్ప ఎవడున్నాడు అంటే కమ్మోళ్ళు రాసినా, కాపులు రాసినా, బేపనోళ్ళు రాసినా చరిత్ర అంతా ఇలా రాసేస్తారు. అక్కడ రాజులు ఎవరో తెలుసా? పెదమాల దేవ, చిన్నమాల దేవ. రాజులు కొట్టుకున్నారు అంటే మాలోళ్ళు రాజులు, వాళ్ళు యుద్ధం చేశారంటే బాగాదని చరిత్ర అంతా మర్చి బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ కొట్టుకున్నారంట. వాళ్ళు ఏదో ఒక రాజు దగ్గర, ఇది ఒక రాజు దగ్గర పనిచేస్తుంది అంతేగా. అదే పెదమాల దేవుడు, చిన్నమాల దేవుడు, ఎల్లరా అంటే వెళ్తాడు, ఎల్లరా అంటే వెళ్తారు అంతేగా. వాళ్ళ డబ్బులతో బతికే 2 జీతగోళ్లు కొట్టుకున్నారని బ్రహ్మనాయుడు. అరే ఆర్మీ చీఫ్ అండి, సర్వసేనాధిపతి మాల కన్నమనీయుడు, ఒక సైనికుడు కాదు, సర్వసేనాధిపతి మాల కన్నమనీయుడు కింద ఎవరైనా ఉంటారు. కానీ మొత్తం ఇప్పుడు ఆర్మీ, మొత్తం ఇప్పుడు మనకి ఇండియాలో ఆర్మీ చీఫ్ ఉంటాడు, మొత్తం ఆర్మీ చీఫ్ ఉంటాడు. అసలు భారతదేశంలో మహర్ బెటాలియనే ఉంది, మహర్ రెజిమెంట్ ఉంది. ఒక కులానికి రెజిమెంట్ లేదు తెలుసా? ఓన్లీ మహర్లకే. అంటే బాబాసాహెబ్ క్యాస్ట్ అంటే మన క్యాస్ట్ కి, మహారాష్ట్రలో ఉన్న మహర్లు అంటే మాలలకు మాత్రమే మహర్ రెజిమెంట్ ఉంది. ఇంకా కులానికి, ఏ కులకానికి కమ్మ రెజిమెంట్, బేపన్ రెజిమెంట్, ఇవన్నీ రెజిమెంట్లు ఉండవు. ఓన్లీ మనకే. అంటే మనం అందరం సైనికులం. నేను కర్నూలు వచ్చాను, నెల్లూరు వచ్చాను, గుంటూరు వచ్చా. గుంటూరు నుంచి అంటే టైం లేదు కనుక ఇంకొక విషయం చెప్పి వదిలేస్తా. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి వెళ్తే అక్కడ కొల్లేటి కోటలో బద్దన్న సేనాని. ఆ బద్దన్న సేనాని పేరేంటో తెలుసా? మాల బేరుండ బద్దన్న సేనాని. అతను వాడిన ఖడ్గం ఏంటో తెలుసా? సూర్య బేతాళ ఖడ్గం. అది కూడా బుక్ రాశా, అది కూడా బుక్ షాపుల్లో ఆంధ్రదేశంలో తిరుగుతుంది. అది కూడా అంటే ఇది 40 సంవత్సరాల క్రితం ఉంది కాబట్టి ఇది అన్నిళ్లలోకి వెళ్తా ఉంది. ఒక 20-30 వేల కాపీలు వేయించాను, అవి కూడా వెళ్తా ఉంటాయి.
అంటే కొన్నాళ్ళకి 40 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత అయినా సరే రాబోయే జనరేషన్స్ వీళ్ళందరూ పెద్దోళ్ళు అయిన తర్వాత వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళు కానీ తెలుసుకుంటుంటారు, ఓహో మనం ఇంత వారియర్స్ అన్నమాట. బద్దన్న సేనాని సర్వ సేనాధిపతి అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి. తర్వాత బొబ్బిలికోట దగ్గర నుంచి మొత్తం మన వాళ్ళందరూ సేనాధిపతులు. ఒక్కసారి బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు రాజ్యాలు పోయిన తర్వాత భూములు గీములు ఇవన్నిటినీ ఈనాము భూములు అంటారు. మనం ఇన్ఫార్మర్స్ అంటాం కదా, ఒక్క రహస్యం చెప్తున్న జాగ్రత్తగానండి. ఇన్ఫార్మర్స్ అంటాం కదా, ఇన్ఫార్మర్ అంటే ఏంటంటే పోలీస్ స్టేషన్ లో ఎవడి గురించైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వెళ్ళి ఆడిని చంపేస్తుంటారు, ఎన్కౌంటర్ కానీ లేకపోతే అరెస్ట్ చేయడం కానీ జరిగింది. స్వతంత్ర ఉద్యమ కాలంలో మన స్వతంత్ర పోరాట యోధుల మీద ఇన్ఫర్మేషన్ ఇస్తే 500 ఎకరాలు ఏనామూలు ఇచ్చేవాళ్ళు ఒక్కొక్కడికి. ఈ ఒక స్వతంత్ర ఉద్యమకారుడు ఎక్కడో దాక్కుంటాడు. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో ఒక స్వతంత్ర ఉద్యమకారుడు ఉన్నాడు, అటు కాకినాడ అటు. వాడెళ్ళి యానంలో దాక్కుంటాడు. యానం అంటే అది డచ్ వాళ్ళది, పాండిచ్చేరి వస్తే అది ఫ్రెంచ్ వాళ్ళది. అంటే వేరే గవర్నమెంట్ కి బ్రిటిష్ గవర్నమెంట్ వెళ్తానికి లేదు, వీసా తీసుకుని వెళ్ళాలి పోలీసులు వెళ్ళాలంటే. అంటే ఇక్కడ ఉన్న చంపి ఫ్రీడమ్ ఫైటర్ అక్కడికి వెళ్ళి దాక్కుంటాడు. ఈడు గాని చెబితే ఈ ఇన్ఫార్మరు చెబితే 500 ఎకరాలు ఇస్తారు. అలా మన స్వతంత్ర ఉద్యమకారుడు ఒక కందికట్ల నాగభూషణం గారని ఒక పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడు, స్వతంత్ర ఉద్యమకారుడు కందికట్ల నాగభూషణం. ఆయనది మల్కీపురం రాజుల దగ్గర అడవిపాలెం లక్కవరం అనే ఒక చిన్న గ్రామం అయింది. ఆయన్ని పట్టుకుని కోరంగి పోలీస్ స్టేషన్ లో పెడరెక్కలు వెనక్కి కట్టేసి, మాలాతన గురించే చెప్తున్నా, మాల యోధుడు గురించి చెప్తున్నా, పెడరెక్కలు ఇరిసి కట్టేసి కాల్చేసి చంపేశారు. పట్టించినోడు ఎవరో తెలుసా? 500 ఎకరాలు భూమి తీసుకున్నాడు ఎవడో తెలుసా? సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు యొక్క తాత. సత్యం కంప్యూటర్ ఒకడు ఉన్నాడుగా. అంటే వాళ్ళ వంశాలు వాళ్ళ అసలు ఎంత నీచమైన వాళ్ళు చూడండి. మనోళ్ళ చరిత్ర చూడండి, మీరెంత నీతిమంతులో చూడండి. మీరు గాని మీ తండ్రులు గాని మీ తాత ముత్తాతల దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఈ దేశం కోసం ఏం చేద్దాం, ఈ ప్రజల కోసం ఏం చేద్దాం, లేకపోతే కూలి చేద్దాం, ఎవరి గురించి ఒక అబద్దాలు గాని ఇంకోటి గాని చెప్పని జాతి ఏదన్నా ఉంటే అది మాల జాతే, ఇంకంతకు తప్పేం లేదు. ఇలాంటి ఎంతో స్వచ్ఛమైన జాతి గురించి ఈరోజు ఏదో 2 ముక్కలు నాతో మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మన నాగరాజు, మన చౌదరి, మన మధు, లేకపోతే మన ఆనంద్, వీళ్ళందరికీ మన మాల వీరుల తరపున జై భీములు, జైమాల తెలుపుకుంటూ, శాపాలకు శక్తి సన్నగిల్లబట్టి, ఆశీస్సులన్నీ మనకి అండగా ఉండబట్టి, ఊరికి దూరంగా ఊపిరి పీల్చి నిలుచున్నాం. నెత్తురు మండుతుంది, పచ్చల పిడిబాకుంది, చెక్కుతారు మచిలీపట్నం మాలలందరూ ఎడితిరిగి. మచిలీపట్నానికి ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? ముచిలీందుడు అని ఒక మాల బౌద్ధిస్టుండేవాడు. అంతేగాని ఏదో మసూలిని పట్టణం లేకపోతే చేపలు దొరుకుతాయి ఇదంతా తరికథలు. మీరు కాస్త లోతుకెళ్లి చదివితే, ఎందుకంటే అసలు మచిలీపట్నం అంటేనే ఇక్కడ అసలు మేధావులు మనం ఇప్పుడు కాదు, ఇప్పుడు మన సంగతి కాదు, అసలు మన పూర్వీకులు మన పెద్దలు అసలు ఆంగ్లాన్ని అసలు అలా తల్లకిందులుగా అప్పచెప్పేసి ఆంగ్లేయులు బెదిరిపోయేవాళ్ళు. మనోళ్ళు అంత బ్రహ్మాండ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఇక్కడ మన మాలలో. అసలు ప్రపంచానికి మన ఆంధ్రదేశానికి మొత్తానికి మచిలీపట్నమే ఒక వెలుగు. అలాంటి మచిలీపట్నం వారసత్వాన్ని మన ముచిలీందుడు యొక్క సాధువు గారు, మన మాల సాధువు అక్కడి నుంచి అమరావతి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడుండి ఆయన పేరు మీద ఈ గ్రామం ఏర్పడింది. తర్వాత ఇది ముచిలీందు నగరం, ముచిలీందు గ్రామం, ముచిలీందు పట్టణం, తర్వాత మసూలిని పట్నం, మచిలీపట్నంగా అయ్యింది ఇది. కాబట్టి మీ అందరికీ జై భీమ్, జై మాత.